బాబు అహల్య కోసం బాగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. బాబు ఏడుపుని ఆపే ప్రయత్నం గౌతమ్ ఎంత చేస్తున్నా కానీ బాబు మాత్రం ఏడుపు ఆపకుండా ఏడుస్తూనే ఉంటాడు. గౌతమ్ దగ్గర నుంచి సుభద్ర దగ్గర నుంచి అదితి, ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎంత బాబుని ఏడుపు ఆపే ప్రయత్నం చేస్తున్నా కానీ బాబు బాగా ఏడుస్తూ ఉండేసరికి అలా ఏడుస్తున్న బాబుని గౌతమ్ చూడలేక, అహల్య అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు అహల్య, బాబు చూడు నీకోసం ఎంతలా ఏడుస్తున్నాడు, ఎక్కడ ఉన్నాను, తొందరగా రా అహల్య, బాబు బాధని నేను చూడలేకపోతున్నాను, రా అహల్య అని గౌతమ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో గౌతమ్ వాళ్ళ ఇంటి ముందు ఆటోలోంచి ఒక నర్సు దిగుతుంది. అదెవరో కాదు, అహల్యని నర్సు గెటప్లో వచ్చి ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా తనని గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్ వేసుకొని నర్సు గెటప్లో గౌతమ్ వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటుంది. అలా అడుగుపెట్టే సమయంలో హాల్లోనే బాబు ఏడుపు విని అహల్య ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. బాబు అలా ఏడుస్తూ గుక్కపట్టి ఉండటంతో అహల్య బాబు వైపే చూస్తూ బాగా ఏడుస్తూ ఒక్కసారిగా అతిథి దగ్గరికి వచ్చి గౌతమ్ అతిథి మధ్యలో నిలబడి అతిథి చేతిలోంచి బాబుని తన చేతిలోకి తీసుకొని ఏడుస్తున్న బాబు వైపే అహల్య ప్రేమగా కళ్ళతోటి చూసుకుంటూ ఉంటుంది. అలా వచ్చి బాబుని తీసుకున్న నర్సు వైపు గౌతమ్ అలాగే చూస్తూ ఉండేసరికి అహల్య ఒక్కసారిగా ఏంటి గౌతమ్ గారు నన్ను గుర్తుపట్టేశారా ఏంటి అని మనసులో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి నర్సు రూపంలో వచ్చింది అహల్యనని గౌతమ్ గుర్తుపట్టనున్నాడా? గుక్కపట్టి ఏడ్చే బాబు ఏడుపుని అహల్య ఏ విధంగా ఆపుతుందో అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.